హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈ వీడియోలో డిఎస్సి ఇప్పట్లో లేనట్లే విద్యా వాలంటీర్లు మరి తెరపైకి వచ్చింది కాబట్టి విద్యా వాలంటీర్లతో మరి సర్దుబాటు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి క్యాబినెట్లోనే మేము మెగా డిఎస్సికి ఆమోదం చేస్తామని చెప్పినటువంటి మరి ఏదైతే వాదన ఉందో అది ఏమైంది? మరి నిరుద్యోగులు ఈ రోజున ఎంత నిరీక్షణ చేస్తున్నారంటే అంత నిరీక్షణ చేస్తున్నారు. ఎందుకంటే 5,089 పోస్టులతోని బీఆర్ఎస్ ప్రభుత్వము 0 డిఎస్సి ప్రకటించి మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పినటువంటి రోజుల్లో చాలా మంది ఆ డిఎస్సికి అప్లై కూడా చేసుకోలేదు. సో మా జిల్లాలో పోస్టులు లేవు, మా సబ్జెక్టు మ్యాథ్స్కు లేవు, బయోసైన్స్కి లేవు, మరి సోషల్లో 0 అన్నట్టుగా ఎంతో మంది నిరుద్యోగులు మరి ఆక్రోషంగా మరి ఆ రోజున మరి కోపపడ్డటువంటి పరిస్థితి చూసాం మనం. ఇప్పుడు చూసినట్లయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు, ఖచ్చితంగా బడ్జెట్ అయితే లేదు అని చెప్పేసి వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసిపోయింది కాబట్టి మా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు, ఆర్థిక వ్యవస్థని మేము మరి మెరుగుపరిచేటటువంటి పని, గాడిలో పెట్టేటటువంటి పనిలో మేము నిమగ్నమై ఉన్నామని చెప్తుంది గవర్నమెంట్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే డిఎస్సి అనేది మరి ఇప్పటికిప్పుడు నిర్వహించి వేస్తే గనక ఖచ్చితంగా మళ్ళా వీళ్ళకు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్జిటికి ఇచ్చేటటువంటి శాలరీ ఏదైతుందో, ఎగ్జాంపుల్ ఒక డిఎస్సిలో రిక్రూట్మెంట్ అయినటువంటి ఎస్జిటి మరి రెగ్యులర్గా అతనికి ఇచ్చేటటువంటి జీతం ఒక 25,000 ఉందనుకోండి. ఎగ్జాంపుల్ 25,000 అంతే వస్తుంది. స్టార్టింగ్ అయితే 25,000 లేదంటే 30,000 వస్తుంది అనుకుందాం. ఈ 30,000 రూపాయలలో మరి ఇప్పుడు ఇద్దరు వివిలను తీసుకోవచ్చు, ఇద్దరు విద్యా వాలంటీర్లను తీసుకోవచ్చు. వీళ్ళకు కూడా రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. శాలరీ అయితే ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం మరి ఆ విధంగా మరి అడుగులు వేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సరే, ఇంకొక అడ్డు ఏం చెప్తున్నారంటే పదోన్నతులు మరి ట్రాన్స్ఫర్స్ ఇవే మరి మేజర్గా మరి పదోన్నతులే కారణం ఉన్నాయి మరి మెగా డిఎస్సి వేయడానికి అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇప్పుడు 5,089 పోస్టులకు ఆల్రెడీ మరి నోటిఫికేషన్ ఇచ్చేసి ఉన్నారు, ఓకేనా? ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయని గుర్తించారు కదా, మరి వాటికి వేయొచ్చు కదా డైరెక్ట్గా. అవి దీనికి అనుబంధ నోటిఫికేషన్ వేస్తే అప్పుడు అట్లీస్ట్ ఒక 10,000 అన్నా లేకపోతే 11,000 పోస్టులు అయితే ఖచ్చితంగా వస్తుందని మొన్న 3 రోజుల క్రితం చెప్పడం జరిగింది. 11,000 వచ్చేటటువంటి అవకాశం ఉందని ప్రభుత్వమే చెప్పింది. సో మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఏం చెప్తున్నారు? 2 రోజుల నుంచి ఏప్రిల్లో టెట్ ఉంటుంది, మేలో టెట్ ఉంది, టెట్ పెడతామని చెప్తున్నారు. టెట్ ఎగ్జామ్ ఇప్పుడు ఎవరు రాస్తారు? ఇప్పుడు ప్రజెంట్ డిఎడ్ బిఎడ్ చదువుతున్నటువంటి వాళ్ళు రాసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదంటే గనక మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీచర్స్ కి ప్రమోషన్స్ కోసం టెట్ కంపల్సరీగా క్వాలిఫై కావాలి కాబట్టి ప్రమోషన్స్ కోసం ఈ యొక్క టెట్ వేసేటటువంటి అవకాశం అయితే ఉంది. సరే, టెట్ వేసినా కానీ మీరు డిఎస్సి వేయండి. ఈ 10,000 పోస్టులు 11,000 పోస్టులతో వేసినట్లయితే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 25,000 వేసినారు, అది మెగా డిఎస్సి అవుతుంది. సో ఇప్పుడు తెలంగాణకి సపరేట్ గా ఒక 10,000 11,000 వేస్తే అది మెగా డిఎస్సి కిందకే వస్తుంది కదా. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు 25,000 మెగా డిఎస్సిగా పేరు పొందింది. సో అందులో సగమైన వేస్తే కనుక ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇంకో మీరు చెప్పింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 2 సార్లు డిఎస్సి ఉంటుందని చెప్పారు, అవునా? సో ఒకటి వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ఉపాధ్యాయులు ఎస్జిటిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఏప్రిల్లో ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మీరు ఏమంటారు? జూన్లో వివిలను తీసుకుంటాము, ఖచ్చితంగా జూన్ 11 నాటికి విద్యా వాలంటీర్లు స్కూల్లో ఉంటారు అని చెప్పేసి అంటారు. అంటే మీరు ఈ జాబ్ క్యాలెండర్ తప్పినట్టే లెక్క కదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము ఖచ్చితంగా వేస్తామన్నారు. సో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వర్తిస్తలేదు. ఖచ్చితంగా డిఎస్సి అయితే ఇప్పుడు 2 సార్లు డిఎస్సి వేస్తామన్నారు, ఒకటి ఏప్రిల్ ఒకటి డిసెంబర్. సరే, ఇప్పుడు మెగా డిఎస్సి వేసే బదులు ఇప్పుడు ప్రస్తుతానికి నిరుద్యోగులు మీరు కూడా అర్థం చేసుకోవాలి, మరి ఏప్రిల్లో ఒక 10,000 11,000 పోస్టులు వేసి మళ్ళీ డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం పోతే ఇంకొక మిగిలిన పోస్టులు మళ్ళీ వేయొచ్చు కదా. మళ్ళీ అప్పుడు ఇంకొక 10,000 వేస్తే ఇంకొక బ్యాచ్ ఎవరైతే ఇప్పుడు టెట్ కోసం ఎదురు చూస్తారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక డిఎస్సి రాసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యి గత 5 సంవత్సరాల నుంచి 2017లో జరిగింది డిఎస్సి. అప్పుడు పోయినసారి టీఆర్టీ ఎగ్జామ్ 2017లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉపాధ్యాయ ఖాళీలు కూడా భర్తీ చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 మార్కులో పోయిన వాళ్ళు, జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు, మరి 2 మార్కులతో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు, హాఫ్ మార్కులతో జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది మరి
ఎదురు చూస్తా ఉన్నారు, దీనికోసం చదువుతున్నారు. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా మరి ఈ 3-4 సంవత్సరాలలో బిఎడ్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా టెట్ క్వాలిఫై రెడీగా ఉన్నారు. ఇట్లా దాదాపు ఎంత లేదన్నా కానీ ఒక 5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు దీనికోసం, డిఎస్సి కోసం. సో ఈ 5 లక్షల మంది ఎదురు చూడడం వీళ్ళని పక్కన ఆపేసి మరి వీళ్ళకి పక్కన పెట్టి ఇప్పుడు టెట్ వేసి ఒక మా అంటే ఎంతమంది రాస్తారండి టెట్ కొత్త బ్యాచ్ వాళ్ళు? 50,000 60,000 ఉంటారు. వీళ్ళ కోసం ఇంతమందిని ఆపడం కరెక్టా? సో ప్రభుత్వం మరి ఇచ్చినట్టు మొదట ఏం చెప్పారు, తొలి క్యాబినెట్ లోనే మేము మెగా డిఎస్సికి ఆమోదం తెలిపి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతలేమండి, ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం కాదు. మనలో మనము ఒకసారి చర్చించుకుంటున్నాం అంతే. ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వంలో ఏంటి మనకు క్లారిటీ కావాలి. సరే, మీరు టెట్ సాకుగా చూపిస్తున్నారు, పదోన్నతులు సాకుగా చూపిస్తున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి పోస్టులని ఫిలప్ చేయండి, ఒక డిఎస్సి వేయండి, మళ్ళీ ఇంకో డిఎస్సి వేయండి, అట్లా ఎంత బాగుంటుంది. మరి ఆ విధంగా మరి మిత్రులందరూ మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే కనుక ఏం చెయ్యాలన్నా కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అయితే లేదు, బడ్జెట్ ఖాళీ. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నియామకాలు అంత తొందరగా అయితే చేసేటటువంటి వాతావరణం అయితే కనిపిస్తలేదు. ఇంకొకటి, ఇప్పుడు టిఎస్పిఎస్సి బోర్డు అన్నారు. టిఎస్పిఎస్సి బోర్డుకి ఇంతవరకు మరి అసలు రాజీనామాలు, వాళ్ళ యొక్క చైర్మన్లు, బోర్డు మెంబర్స్ యొక్క రాజీనామాలే ఆమోదించలేదు ఇంతవరకు. సో వాటిని ఏం చేస్తారు, ఎప్పుడు ఆమోదిస్తారు? ఓకే, సో ఎప్పుడు బోర్డు ఏర్పడుతుంది? గ్రూప్ 1 ఎప్పుడు పెడతారు? మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? గతంలో ఇచ్చినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? తర్వాత హాస్టల్ వార్డెన్ అయితే ఇప్పటి వరకు అసలు దాని గురించే మాట్లాడట్లేదు. హెచ్డబ్ల్యూఓ చాలా మంది అప్లై చేశారు. మరి ఈ ఎగ్జామ్స్ అన్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఒకవైపున ఎన్నికల కోడ్ అనేది వస్తుంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ చాలా మంది మిత్రులు, ఎంతో మంది మరి లక్షల్లో అప్పు తెచ్చుకొని ఇంటికా నుంచి, ఓకేనా, అప్పు తెచ్చుకొని హాస్టల్లో ఉంటూ ఒక పూట తినక, ఓకేనా, తర్వాత ఏజ్ బారైతున్నా కానీ మ్యారేజ్ చేసుకోకుండా ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోతుంటే ఒక అకాడమిక్ ఇయర్ అయితే మనం కోల్పోతాం ఖచ్చితంగా. 1 ఇయర్ గడిచిపోతుంది. ఇప్పుడు మేలో టెట్ అన్నారు కదా, మేలో టెట్ అవుతుంది. మరి ఫలితాలు ఇవ్వడానికి ఒక నెల పడుతుంది కదా, జూన్ అవుతుంది. జూన్లో మళ్ళీ వివిలను అక్కడ తీసుకుంటారు. ఓకే, జూన్లో టెట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు జూన్లో గనక డిఎస్సి నోటిఫికేషన్ వేశారే అనుకోండి, ఎందుకంటే వేయాల్సింది అప్పుడే వేస్తారు. ఎందుకంటే ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యారు. ఎందుకంటే ఈ టెట్ క్వాలిఫై అయినోడు నాకు మార్కులు పెరిగినాయి సార్, మళ్ళీ నేను ఇలా ఎడిట్ చేసుకోవాలని మళ్ళీ తర్వాత లొల్లి చేస్తాడు కదా. కాబట్టి దాని తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే మరి ప్రిపరేషన్కి 3 నెలలు టైం ఇవ్వాల్సిందే. అంటే 3 నెలలు అంటే అప్పుడు చూసుకోండి మీరు, జూలైలో ఒకవేళ జూలైలో నోటిఫికేషన్ వస్తే కనుక జూలై నుంచి కౌంట్ చేద్దాం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా ప్రిపరేషన్ ఉంటుంది. అక్టోబర్లో మరి ఎగ్జామ్ ఉంటుంది. అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటే ఫలితాలు ఇవ్వడానికి దాదాపుగా దీనికి కూడా ఒక 2 నెలల సమయం అయితే ఈజీగా పడుతుంది. ఇంకేమైనా న్యాయపరమైనటువంటి ఏదన్నా కోర్టులలో పోయితే కనుక ఇక అక్కడి నుంచి అటు ఇంకొక సంవత్సరం అటే పోతుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే 30 సంవత్సరాలు ఉన్నోడు 32 అవుతాడు, 32 ఉన్నోడు 34 సంవత్సరాలకు వస్తాడు, 36 ఉన్నాడు 37, అలా ఏజ్ బారైపోతుందా కొద్దీ మరి మనకు చదువుపైన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు చాలా మంది. చెయ్యాలంటే గనక నోటిఫికేషన్ ముందల ఉండాలన్నట్టుగా కొంతమంది విద్యార్థుల వాదన. అలాగే మేము డబ్బులు ఎక్కువ కేటాయించలేం సార్, ఎన్ని రోజులని హాస్టల్లో ఉంటాం, ఎన్ని రోజులు అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడుక్కొని మరి చదువుతాము. సో ఇది ఏంటి మాకు ఈ నిరీక్షణ అని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఫస్ట్ ఒక డిఎస్సి వేసి 11,000 పోస్టులతో డిఎస్సి వేస్తామన్నారు. 11,000 పోస్టులతోనే డిఎస్సి వేసి టెట్తో సంబంధం లేకుండా ఉన్నటువంటి పోస్టులకు డిఎస్సి వేసినట్లయితే అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉండేటట్టుగా ఎస్జిటి పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒక మాదిరిగా మరి పోస్టులు వేసినట్లయితే రాసుకుంటారు, చదువుతారు. దాని తర్వాత మళ్ళీ మీరు డిఎస్సిలో మరొక డిఎస్సి వేయండి, చాలా సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి సో ఇది ప్రభుత్వాన్ని మరి మేమందరం కోరేది ఒకటే, త్వరగా మాకు ఇంతకాలము మేము నిరీక్షణ చేసింది చాలు, మరొక సంవత్సరం నిరీక్షణ చేయాలంటే మరి మా వల్ల అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా లేదు. మాకు ఆర్థికంగా మేము చాలా నష్టపోయినాము, మరి మా జీవితాలు అల్లకొల్లలం అవుతున్నాయి. కాబట్టి మరి త్వరగా దీన్ని పరిష్కరించి మరి పెద్దలు మరి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చి మాకు అన్ని విధాలుగా మరి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.